ఉత్తర కాశీలో వచ్చినటువంటి మెరుపు వరదల్లో ఓ పక్కన ధరాలి కొట్టుకుపోవడంతో పాటుగా మరొక వైపున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల దగ్గరకు కూడా నీళ్లు వెళ్ళడం అన్నటువంటిది అందరూ చూసినటువంటిది. ఆ విజువల్స్ను కూడా అందరూ మాట్లాడుకుంటున్నటువంటిది. అదే సందర్భంలో అక్కడే ఉన్నటువంటి సుక్కి గ్రామాన్ని కూడా ముంచెత్తింది. మరణాలు ఇప్పుడే తేలదు, 4, 10 మంది అని చెప్తున్నారు. కానీ అంతమంది ఒక చోట 50 ఇళ్ళు ఉన్నాయి, ఇంకో చోట 70 ఇళ్ళు ఉన్నాయి. అలాంటి చోట్లన ఎంతమంది ఉన్నారో తెలియదు. అయితే ముందుగానే ఈ వానలు ఎక్కువ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేసి పక్కన ఉన్నటువంటి రోడ్డు దగ్గర ఉన్న సత్రాలకు వెళ్ళారని చెప్తున్నారు. అదైతే సేఫ్, లేకపోతే ఇల్లు ఇవన్నీ నష్టపోతారు కాబట్టి అదొక సమస్య ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడే ఉత్తరకాశీ మెరుపు వరదలు 10 మంది జవాన్లు గల్లంతయ్యారన్నటువంటి తాజా సమాచారం. ఇది ఇంకా ధృవీకరించాల్సి ఉంది. జేసీఓతో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారని, ధరాలీలో కొట్టుకుపోయారని చెప్తున్నారు. ఆర్మీ బేస్ క్యాంప్ ఇప్పటి వరకు 12 మంది మృతి చెందితే 60 మందికి పైగా గల్లంతయ్యారని, కుప్పకూలు నీళ్లు శిథిలాల కింద చిక్కున్న పలువురిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీస్తున్నాయని చెప్తున్నారు. హార్షిల్లోని ఆర్మీ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 20 మందిని ఆర్మీ సిబ్బంది కాపాడారని చెప్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.